పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కార్తీక మాసం వచ్చేసింది కదా, సో చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు. సో ఇలాంటప్పుడు వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ తినకూడదు అని ఉంటుంది కదా. సో అలాంటప్పుడు టేస్టీగా ఆనియన్ అండ్ వెల్లుల్లి లేకుండా ఏదైనా మంచి రెసిపీ కోసం చూస్తున్నారైతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేసేయండి. రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇలా 1/2 kg వరకు టమాటోస్ తీసుకున్నాను నేను. సో ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో మంచిగా ప్యూరీ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న టొమాటో ప్యూరీని అయితే ఇందులో వేసేసేయాలన్నమాట. సో మీకు ఎంత కావాలో క్వాంటిటీ దాన్ని బట్టి చేసుకోండి. సో ఇప్పుడు మనము టమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసేసాం కదా. ఈ ప్యూరీ వేసిన తర్వాత అది ఉడుకుతున్నప్పుడు చాలా బబుల్స్గా వచ్చి మొత్తం చిత్తుతూ ఉంటుంది. సో నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండండి. కొంచెం టైం పడుతుంది ఇదంతా దగ్గరికి అయిపోవడానికి. సో ఇప్పుడు ఇది కుక్ అవుతున్నప్పుడే ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, కొద్దిగా దగ్గర పడింది కదా, ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. ఇందులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం డ్రైగా అయిపోవాలన్నమాట. సో కొద్దిగా డ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 teaspoons వరకు కారాన్ని అయితే తీసుకున్నాను. కొద్దిగా పులుపు ఉంటుంది కదా, సో కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సో కారం వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు కలిపేశారు కదా, ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇందులోకి 2 tablespoons వరకు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసేసుకోండి. సో కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో కొబ్బరి పొడి చాలా బాగుంటుంది. సో యాడ్ చేసాను కదా, ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసేయండి. సో కొబ్బరి పొడి అయితే యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం మీద డ్రైగా అయిపోవాలన్నమాట. ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి తాలింపును అయితే యాడ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఒక గిన్నెను పెట్టేసుకొని ఇప్పుడు తాలింపులోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి బాగా వేడయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసేసేయండి. సో ఇప్పుడు ఆవాలు జీలకర్ర బాగా చిటపట అన్నిన తర్వాత ఇందులోకి మనము ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 వరకు తీసుకున్నాను ఎండుమిరపకాయలను. సో ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా కాలిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసేసేయండి. తాలింపులో ఇంగువ మస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేసిన తర్వాత ఇది బాగా వేడిగా ఉందన్నమాట. సో నేను కిందకి దించి ఇందులోకి కరివేపాకు అండ్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసాను. సో ఈ తాలింపు అంతా మన టమాటో మిక్స్చర్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. ఓపిక్గా మీరు చేసేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇది కొద్దిగా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఒక 3 days అయినా ఇది బాగానే ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి కార్తీక మాసంలో. చాలా యమ్మీగా అనిపిస్తుంది మీకు. సో అదన్నమాట మన టమాటో పచ్చడి రెసిపీ. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.